బట్టి దైవ లేఖనములో నుండి కొన్ని విషయాలు స్పష్టంగా మనము చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. प्रियनो अनेक दिनों से और प्रभु के वचन को अध्ययन करते आए हैं। రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుంటున్నాం. प्रियनो दूसरा राजा का पुस्तक 13 अध्याय 20 और 21 वचन पढ़ेंगे। తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. प्रियनो मैं हिंदी में पढ़ता हूँ। तब वो एलिशा मर गया और उसे मिट्टी दी गई। प्रति वर्ष वसंत ऋतु में मोयाब के दल देश पर आक्रमण करते थे। लोगों किसी मनुष्य को मिट्टी दे रहे थे कि एक दल उन्हें दिखाई पड़ा। तब उन्होंने उस शव को एलिशा की कब्र में डाला दिया और एलिशा की हड्डियों से चूते ही वह जी उठा है और अपने पांव से बल खड़ा हो गया है। చదవబడిన లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. और पढ़ा हुआ वचन के लिए हम लोग प्रार्थना करके वचन अध्ययन करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, గనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर और आपका बहुताई से उन्नति नाम के लिए धन्यवाद देते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరికీ తేటగా లేఖనములో ఉన్న వాస్తవాన్ని బయలుపరచండి. पढ़ा हुआ वचन के लिए आशीष करके और सीधी से हम लोग जानकारी लेने के लिए हमसे बातें करने के लिए प्रार्थना करते हैं। సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి కాపాడమని, విడువక ఎడబాయక కృప చూపి మేలు కలిగిస్తారని కోరుచు हर एक बात में सहायता करते हुए आप सहायता करके चलाते हुए सहायता देने के लिए प्रार्थना करते हुए మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. हमारा पिता परमेश्वर हम यीशु मसीह के बहुमूल्य में नाम में प्रार्थना करते पिता धन्यवाद। ఆమేన్. आमीन। ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాటను తేటగా ఆలోచన చేసినప్పుడు प्रियनो परमेश्वर का वचन में पढ़ा हुआ वचन में अध्ययन करने के समय దేవుడు ఎలీషాను చనిపోయిన ఉపయోగించినట్లు వాడుకున్నట్లు మనం చూడగలం. प्रियनो भविष्य वक्ता एलिशा जो मरने के बाद में भी परमेश्वर ने उनको इस्तेमाल किया करके देख सकते हैं। సజీవుడిగా ఉన్నప్పుడు ఎన్నో ఆయన ద్వారా గొప్ప కార్యాలను జరిగించిన దేవుడు एलिशा जब जीवित था, जब अनेक कार्य उनका द्वारा उन्होंने किया है। చనిపోయిన తరువాత కూడా ఆయన ఎముకలు చనిపోయిన సైనికుని శవానికి తగిలినప్పుడు, లేక శవం ఆ ఎముకలకు తగిలినప్పుడు శవము బ్రతికినట్లుగా మనము చూస్తున్నాం. तो यहाँ पर आप लोग देखते हैं कि जब भी एलिशा का हड्डी को एक शव चूने के बाद में वो जीव उठा करके हम यहाँ पर देखते हैं। ఇందులో విశేషం ఏంటంటే ఎలీషా బ్రతికున్నప్పుడు చనిపోయిన వారిని బ్రతికించాడు. ఈయన ఇప్పుడు చనిపోయి కూడా ఈయన ద్వారా మరొక వ్యక్తి బ్రతికాడు. यहाँ पर विशेष बात क्या है, एलिशा जी ने तो जब भी जीवित था अनेक लोग को जिलाया और वो मरने के बाद में भी वो फिर एक आदमी को जिलाया। అలాగుననే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన భూమి మీద ఉన్న దినాలలో చనిపోయిన వారిని బ్రతికించాడు. అలాగూ ఆయన చనిపోయిన తరువాత
తిరిగి లేచాడు, అనేకులను తిరిగి లేపుతాను అన్నాడు. और प्रभु यीशु मसीह ने यहाँ धरती पे था जब भी अनेक लोगों को जिलाया और उन्होंने मरण पाकर जी उठाया और अनेक लोगों को मैं जी जिलाऊंगा करके उन्होंने बताए थे। దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రభు తిరిగి లేచుటకు, తిరిగి లేపుటకు గల కారణం ఏమిటి? प्रभु हमारा प्रभु और जिलाने के लिए वो कारण क्या है करके हम देखते हैं। ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుంటే, प्र- प्रेषित वचन और एक पहला अध्याय और 18 वचन हम लोग देखने से నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. और प्रकाशित वचन में पहला अध्याय 18 वचन में ऐसा लिखा है, मैं मर गया था और अब देख मैं युगानुयुग जीवित है और मृत्यु और अधोलोक की कुंजाई मेरे ही पास है। ప్రభు చెప్పారు, మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు చెప్పారు. प्रभु ने कहा मैं प्रथम है, मैं अंतिम है और मर करके जीवित है। అనగా ఆయనకు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు ఆయన. उन्होंने अधोलोक की कुंजाई मेरे पास है करके उन्होंने कहा। ఇక్కడ మనము గమనించాలి, ఆయన మరణించి తిరిగి లేవటానికి ఆయన దగ్గర ఏముంది? మరణము యొక్క, పాతాళము యొక్క తాళపు చెవులు ఆయనకున్నాయి. అలాగే यीशु मसीह ने मरण पा करके जी उठा, उसका कारण क्या है? वो मरण का जो चाबी है उनका पास है। అయితే ఇక్కడ ఎలీషా ఆయన మరణం ఆయన చేతిలో లేదు, కానీ అది కూడా దేవుని చేతిలోనే ఉంది. కానీ దేవుడు ఆయన ఎముకలకు తగిలినప్పుడు సైన్యములో చనిపోయిన ఒకడు బ్రతకడానికి దేవుడు ఆయనకు శక్తినిచ్చాడు. तो एलिशा जो मरण पाया उनका आत्मा नहीं था, एलिशा मरण किया और परंतु उनका जो हड्डी लगने के बाद में एक शव जीवित हो गया। ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవి కలిగిన వాడుగా చూస్తున్నాం. यीशु मसीह ने जो है वो अधोलोक का भी और मृत्यु का और अधोलोक का कुंजाइशी उनका पास है। అంటే మన ప్రభు తాళపు చెవి గలవాడు అనగా ఆయన అధికారము గలవాడు అని అర్థం. कुंजाइशी मेरे पास है मतलब उन्होंने उनका जो अथॉरिटी हम देख सकते हैं यहाँ पर। అదే చెప్పాడు యోహాను సువార్త 10:18లో, ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, ప్రాణాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు అన్నాడు. यूहन्ना सुसमाचार 10वां अध्याय 18 वचन में ऐसा कहा, तो जो मैं प्राण देने के लिए और प्राण लेने के लिए मेरे हाथ में है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తాళపు చెవిలి గలవాడుగా మనము చూస్తున్నాం. और यीशु प्रभु ने वो चाबी उनका पास है। ప్రకటన గ్రంథములో 9వ అధ్యాయం 1వ వచనములో పాతాళపు తాళపు చెవి గలవాడు ఆయనే. प्रेषित वचन में 9वां अध्याय में वहां पर लिखा है 9:1 ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అగాధము యొక్క తాళపు చెవి. బైబిల్ గ్రంథంలో కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. पवित्र शास्त्र बाइबल में कई चाबियां है। यहाँ पर 9वां अध्याय पहले वचन में से लिखा है, तो जब पहुंचे स्वर्गदूत ने तुम्हारी फूका तो मैंने
स्वर्ग के पृथ्वी पर एक तारा गिरता हुआ देखा और उसे कुंडी कुंजी दी गई। తాళపు చెవి అనేది అధికారానికి సూచనగా మనం చెప్పుకున్నాం. वो ताला जो है जो उनका अधिकार के बारे में दिखा देता है। ఇప్పుడు మన ప్రభు దగ్గర ఏ తాళపు చెవులు ఉన్నాయి? ఒకటి మరణము యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. प्रभु यीशु मसीह के पास कौन सा चाबी है? वो मरण का चाबी है। పాతాళ లోకము యొక్క తాళపు చెవి ఉన్నది 2. अधोलोक का चाबी है। 3 అగాధపు యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. प्रसिद्ध वचन में 20वां अध्याय पहले वचन में ऐसा लिखा है कि మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అన్నాడు. फिर मैंने एक स्वर्गदूत को स्वर्ग से उतरते देखा है, जिसके हाथ में अथाह कुंड की कुंजी और एक बड़ी जंजीर थी। ఇక్కడ అగాధము యొక్క తాళపు చెవి అని మనము చూస్తున్నాం. अधोलोक का चाबी करके देखते हैं आप। అలాగే మరొక సంగతిని మనం విన్నప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. प्रेषित वचन 3वां अध्याय 7वां वचन में ऐसा लिखा है। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు प्रेषित वचन और 3रा अध्याय 7वां वचन में ऐसा लिखा गया। प्रकाशित वचन 3:7 దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని వ్రాయబడి. जो दाऊद की कुंजी रखता है, जिसके खोल हुए है कोई बंद नहीं कर सकता है। కనుక ఇక్కడ దావీదు తాళపు చెవి కలిగిన వాడుగా చూస్తున్నాం. यहाँ पर देखते हैं दावीद की कुंजी रहने वाला करके। ఈ తాళపు చెవి ఆయన వేస్తే ఎవరు తీలేరు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు. ये जो ताला है उन्होंने बंद करेगा तो कोई खोल नहीं सकता है, वो खोलेगा तो कोई बंद नहीं कर सकते। ప్రియులారా, మనం చాలా తేటగా స్పష్టంగా ఆలోచన చేయాలి. ఈ తాళపు చెవి యొక్క వివరాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ये कुंजी के बारे में, ताला के बारे में हम लोग विशेष रूप से अध्ययन करते हुए ఆయనే సర్వాధికారము కలిగిన వాడుగా మనము చూస్తున్నాం. तो उन्होंने प्रभु यीशु मसीह तो उन्होंने सर्वाधिकारी है। ఈ సర్వాధికారము కలిగిన ఆయనను మనము ఎరిగిన వారమై దేవునికి మహిమకరంగా మనము జీవించవలసిన వారంగా ఉన్నాం. जो यीशु मसीह सर्वाधिकारी है, परंतु हम लोग तो परमेश्वर के प्रति हम लोग अच्छे से जीना चाहिए। ఇక తర్వాత మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనాన్ని మనం చదువుకుంటే, लूका सुसमाचार 11वां अध्याय 52 वचन में ऐसा लिखा गया है। देखिए इसे। ఇక్కడ జ్ఞానమను తాళపు చెవిని గూర్చిన సంగతి వ్రాయబడింది. यहाँ पर लिखा है ज्ञान का ताला के बारे में लिखा है। 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. भाववचन, आए तुम व्यक्तियों पर तुमने ज्ञान की कुंजी ले लिए, परंतु तुमने आपकी प्रवेश नहीं किया और प्रवेश करने वालों को भी रोक दिया है। చూడండి, జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకుపోయారట.
ఈ ధర్మశాస్త్రోపదేశకులు. जो ये व्यवस्था पे वो लोग ने ज्ञान का कुंजी लेके गया, ताला लेके गए। వారు లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగిస్తారు అని వ్రాయబడింది. और वो अंदर नहीं प्रवेश करता है, जो लोग अंदर प्रवेश करने वालों को रुकावट देते हैं, रोकते हैं। కాబట్టి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారిలో ఉన్నటువంటి ఆ జ్ఞానం అది వారికి అనుకూలంగా దానిని మలచుకున్నట్లుగా చూస్తాం. और उनका अंदर जो है ज्ञान है, वो अपने अनुकूल परिस्थितियों को करने के लिए उन्होंने इस्तेमाल किया करके देखते हैं। దేవుడు వారికిచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోలేదు, అది దుర్వినియోగం చేశారు. और उनको जो परमेश्वर ने दिया हुआ ज्ञान को और अच्छे रीति से इस्तेमाल नहीं किया और उसको गलत रास्ता से उन्होंने इस्तेमाल किया। నిజమే, ఈ శాస్త్రులు, పరిచయులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు చేసిన పరిస్థితులు, వీళ్ళను గూర్చిన వివరాలు మత్తయి సువార్త 23వ అధ్యాయములో చాలా స్పష్టంగా మనము చూస్తాం. और शास्त्रीय परिचय धर्मशास्त्र ये लोग तो क्या कर रहा है करके मत्ती सुसमाचार में लिखा है। ఇకపోతే మరొక తాళపు చెవి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. और एक ताला के बारे में मत्ती सुसमाचार 16 अध्याय 19 वचन में लिखा है। పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. यहाँ पर लिखा है, और मैं भी तुझे से कहता हूं कि परंतु और मैं इस ఇక్కడ చెప్పబడిన తాళపు చెవి ఇది పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి. यहाँ पर लिखा गया जो ताला जो है और स्वर्ग में प्रवेश करने का है। కనుక ఈ తాళపు చెవి ప్రభు పేతురుకు అప్పగించినట్లు ఆయన దేనిని బంధిస్తాడో అక్కడ పరలోకంలో బంధించబడుద్ది, దేనిని విప్పుతాడో అక్కడ విప్పబడుద్దనే సత్యాన్ని చెప్పాడు. ये जो ताला है जो पतरस को दिया है, उन्होंने जो इधर चाबी बंद करेगा तो उधर बंद हो जाएगा और स्वर्ग में, और इधर खोलेगा तो स्वर्ग में वो खुला जाएगा। నిజమే, దేవుడు ఆయనను ప్రేమించి ఇచ్చిన ఆ అధికారం చాలా గొప్పది, అది ఉన్నతమైనదనే మనము చెప్పాలి. और उन्होंने जो अधिकार दिया कि जो अधिकार बहुत सा बड़ा अधिकार दिया उनको। చూడండి, 12 మంది అపోస్తలులు ఉండగా ఆ రోజు పేతురు ప్రసంగము చేసినప్పుడు 3000 మంది ప్రభువును అంగీకరించడం, బాప్తిస్మము పొందడం జరిగింది. और कितना 12 चेले लोग थे उसके अंदर। पतरस ने जो उन्हें संदेश दिया, 3000 लोगों ने उद्धार पाया है। ఆది సంఘము ఏర్పడుటకు చక్కని సందేశం ఇచ్చిన వాడు పేతురు, అది ప్రభు ఆయనకిచ్చిన అధికారం, తాళపు చెవి. आदि का कलिशे में, और वो इतना बड़ा संख्या में प्रभु के पास आने के लिए जो प्रभु ने उनको दिया अधिकार है। ఇలాగున దేవుడు కొందరికి అధికారమును, తాళపు చెవిని ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. इसी तरह जो कोई लोग को जो अधिकार का ताला दिया गया। అయితే ఇప్పుడు ఆ శవాన్ని ముట్టినవాడు లేక ఆ శవం అంటుకొనగా బ్రతికినట్లు ఈనాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించిన మనము జీవించునట్లు దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభువును స్తుతించాలి. जैसे कि एलिशा का शव हड्डी को लगने से वो जीवित हुआ, हमारा यीशु मसीह में विश्वास करने के लिए वो उन्होंने उद्धार पाते हैं और जीत रहते हैं। తాళపు చెవి అధికారానికి సూచన అనుకున్నాం. అయితే ప్రభు మనలను ప్రేమించి ఆయన పిల్లలమయ్యే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. और जो ताला जो अधिकार को दर्शाता है, परंतु
जो परमेश्वर का संतान बनने का अधिकार हमें दिया है। అంతేకాదు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులైన వారికి ఆయన అధికారం ఇచ్చి పంపినట్లుగా చూస్తాం. अ, अध्याय मंडी 10వ అధ్యాయం మొదటి వచనం. मत्ती सुसमाचार में 10वां अध्याय में लिखा है, उनको अधिकार देते हुए उनको चेलों को उन्होंने भेजा है। కనుక దేవుడు అధికారం ఇచ్చి ఆ అధికారము చేత కొందరికి పట్టిన వాటిని విడిపించి అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేసి సమాజానికి క్షేమాన్ని కలిగించమని దేవుడు ఆ రోజు వారికి అధికారం ఇచ్చి పంపాడు. जो चेलों को अधिकार दिया इसलिए कि कई लोग तो अपवित्र मास से वो तकलीफ उठा रहा है, उनको चंगा करने के लिए और उनके बारे में तो यीशु मसीह के नाम में बढ़ाने के लिए उनको भेजा गया है। వారు అనేక ప్రదేశాలు వెళ్ళి ప్రభువు కొరకు నిలిచి అనేకులు కట్టబడినప్పుడు వారు విప్పగలిగి, అనేకులు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని ఆదరించగలిగి, అనేకులు కీడులో ఉన్నప్పుడు వారిని విడిపించి, శాపమునకు వారసులుగా ఉన్నప్పుడు వారిని ఆశీర్వాదానికి వారసులుగా మలచిన సందర్భాలు లేఖనాలలో చాలా స్థలాలలో మనము చూస్తాం. जो अनेक लोगों को अपवित्र में बांधा हुआ उनको छुड़ाया और अनेक लोग को शापित होने की वजह से उनको आशीष का कारण बनने के लिए भी उन्होंने किया। కనుక మన ప్రియ ప్రభువు తనకున్న అధికారాన్ని తన శిష్యులకిచ్చి మీరు వెళ్ళండి అని చెప్పినట్లే ఈనాడు మనకును ఆయన ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. जैसा चेले लोग को अधिकार देके आप लोग जाइए करके बताया, तो हमारे लिए भी उन्होंने उनका संतान बन के अधिकार दिया हुआ है। మొదట ఆయన పిల్లలమయ్యే అధికారం ఇచ్చాడు. 2 ఆయన గృహంలో పనిచేయు గృహ నిర్వాహకత్వము చేయు అధికారం ఇచ్చాడు. पहले उनका जो संतान होने का अधिकार दिया और उनका गृह में काम करने के लिए तो हमें काम दिया है। ఇలాగ ఒక్కటేమిటి, ఆయన ఎన్నో అద్వితీయమైన ప్రయోజనకరమైన గొప్పవైన వాటిని ఆయన మనకు అందించారు. एक नहीं कई बातें अनेक अच्छे से अच्छा उन्होंने रीति से हम लोग को चला है। కనుక ప్రభు ఇచ్చిన ఆ అధికారమును బట్టి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తూ కొంతమందిని మనము అధికారులనుగా తీర్చిదిద్దడానికి సువార్త ప్రకటన చేయవలసిన వారమై ఉన్నాం. तो हमें दिए हुए अधिकार के लिए हम लोग सुसमाचार बांट के अनेक लोग को वो अधिकार देने के लिए लायक करना चाहिए। కనుక ప్రతి విషయంలో జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని ప్రభు అధికారానికి మనము లోబడి ఆయన ఇచ్చిన అధికారము చేత రాజ్యములను జయించే వారముగా మనం ఉండాలి. जो प्रभु ने दिया अधिकार को हम लोग इस्तेमाल करते हुए अनेक लोग को प्रभु में चलाने के लिए अधिकार से विजय पाने के लिए हम लोग काम ఎందుకంటే करते। చనిపోయిన మనలను బ్రతికించాడు. మరి అనేక మంది చనిపోగా ఇప్పుడు వారిని బ్రతికించడానికి దేవుడు మనకు తాళపు చెవిని అనగా అధికారాన్ని ఇచ్చాడు. అది సువార్త అధికారం. हम लोग जो मरा थे वो लोग जीवित किया और अनेक लोगों को जीवित कराने के लिए जो सुसमाचार का ताला हमें दिया है। కనుక ప్రతి వ్యక్తి కూడా సువార్తను ప్రకటించి అనేకులను దేవుని దగ్గరకు నడిపించి దైవ రాజ్యమునకు సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. अनेक लोगों को सुसमाचार बांट करके उद्धार पाने के लिए हम लोग काम करना चाहिए। కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని ఆలోచన చేయండి. ఆయన తాళపు చెవులు, ఒకటి మరణము యొక్క తాళపు చెవి. और ये इसी के लिए अध्ययन करते हुए उन्होंने कौन सा चाबी दिया जो मरण का, 2 పాతాళము యొక్క తాళపు చెవి. अदालो दूसरा है अदालो का चाबी। 3 అగాధపు యొక్క తాళపు చెవి. तो अदालो का चाबी। 4 దావీదు యొక్క తాళపు చెవి. दावीद का ताला दिया है। 5 జ్ఞానము యొక్క తాళపు చెవి. ज्ञान का ताला दिया है। 6 పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి.
परलोक राज्य प्रवेश करने के लिए चाबी। కనుక ఈలాగున ఆయన తాళపు చెవులను మనకు అప్పగించక మనము దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎందుకంటే గొప్ప బాధ్యత మనకు అప్పగించాడు. తాళపు చెవిని మన చేతికి ఇచ్చాడని మనము భావించాలి. ये जो चाबी जो है हमें दिया करके इतना बड़ा जो बोझ हमारा ऊपर है, इसी तरह प्रभु का महिमा के लिए हम लोग जीवन बिताना चाहिए। కనుక ప్రతి ఒక్కరూ దైవ లేఖనంలో ఉన్న వాస్తవాలు తెలుసుకొని ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. నిజంగా प्रिय ఎలీషాను ఆ రోజు వాడుకున్నాడు. క్రొత్త నిబంధన కాలంలో భక్తులను వాడుకున్నాడు. విశేషంగా ఆయన కుమారుడైన క్రీస్తు వాడబడ్డాడు. ఇప్పుడు మన వంతు వచ్చింది. మనము చక్కగా దేవుని కొరకు వాడబడవలసిన వారమై ఉన్నాము. प्रिय नो एलिशा को परमेश्वर ने इस्तेमाल किया है। अनेक भविष्य वक्ता को उन्होंने इस्तेमाल किया। यीशु मसीह आने के बाद में उन्होंने प्रभु महिमा के लिए उन्होंने इस्तेमाल हो गया, और जो ताला दिया है सुसमाचार का, हम भी उनके लिए जो सुसमाचार बांट के वो काम करने का अधिकार हमें दिया है। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर, आपको नाम को धन्यवाद देते हैं। మీ దివ్య లేఖనములో నుండి గొప్ప సంగతులను మీరు మాకు నేర్పినందుల కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాం. वचन में दिए हुए है अमूल बहुतासी अमूल्य वचन हमें बता दिया, इसके लिए धन्यवाद करते हुए అందులోను ఎలీషా జీవితమును, యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి, తాళపు చెవిని గూర్చిన సంగతులను మాకు తేటపరిచినందుకు స్తోత్రములు. एलीशा का जीवन से अनेक बातें और यीशु मसीह के जीवन से भी, और जो सुसमाचार का ताला दिया है उसी के बारे में हमें बता दिया, इसके धन्यवाद करते हुए ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మేము మీకు ఆరోపించగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచి మీ సేవలో వాడుకోమని వేడుకుంటూ अनेक बातों में आप सहायता करके आपका महिमा के लिए हम लोग इस्तेमाल करने के लिए आपने सहायता किया, इसके लिए धन्यवाद करते हुए సర్వాధికారము కలిగిన మీరు మీ అధికారము మాకిచ్చారు. మీ పిల్లలమయ్యే అధికారం ఇచ్చారు. స్తోత్రం. सर्वाधिकारी आपने है, हमें आपका जो संतान बनने का अधिकार दिया, इसके लिए धन्यवाद करते हुए విన్న సంగతులు ప్రతి వారిలో ఫలింపజేసి మీకు మహిమకరమైన వారినిగా వారిని తీర్చిదిద్ది నిత్యత్వమునకు వారసులుగా చేయమని కోరుచు जो सुना हुआ वचन को उसके अंदर नित्य जीवन के लिए चलाने के लिए सहायता करने के लिए प्रार्थना करते हुए మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. हमारा प्रभु यीशु मसीह के नाम में ये प्रार्थना मांगते पिता, धन्यवाद, आमीन। ప్రభునందు ప్రియులారా, ప్రభువుకున్న అధికారం గొప్పది. ఆ అధికారాన్ని బట్టి ఆయన నామాన్ని మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాం.